హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు నేను మళ్ళీ కుర్తీ సెట్స్ హాల్తో మీ ముందుకు వచ్చాను, క్వాడ్ సెట్స్ హాల్తో మీ ముందుకు వచ్చాను. ఏమనుకుంటే అదండి, కుర్తీ సెట్స్ ఆర్ క్వాడ్ సెట్స్. కొన్ని వాటిపైన దానిపైన కూడా కొన్ని వాటిపైన మెన్షన్ చేసింది క్వాడ్ సెట్స్ అని చెప్పి, కొన్ని వాటిపైన కుర్తీ సెట్స్ అని మెన్షన్ చేసింది. సో అందుకే అలా చెప్పేస్తున్నా. సో అదనమాట, ఈరోజు లీబాస్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్యాజువల్ వేర్లో కొంచెం లీబాస్ కలెక్షన్ షేర్ చేసి చాలా డేస్ అవుతుంది. అండ్ లీబాస్ కలెక్షన్ గురించి మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి కలెక్షన్ అని చెప్పి. రీసెంట్ టైమ్స్లో న్యూ కలెక్షన్ ఏదైతే వచ్చిందో అవి మీతో నేను క్యాజువల్ వేర్లో ఎస్పెషల్లీ పెద్దగా షేర్ చేసుకోలేదు. సో అందుకే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. అండ్ మీకు క్వాలిటీ వైజ్ కానీ ఫిట్టింగ్ వైజ్ కానీ అండ్ మనకి క్లాత్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను, సో అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ప్రైస్ అండ్ నేను ఏమంటారు సైజ్ వచ్చేసి మీడియం తీసుకుంటాను లీబాస్లో. అండ్ కొన్నిసార్లు లార్జ్ కూడా తీసుకుంటూ ఉంటాను. అండ్ అవుట్ఫిట్ బట్టి, అంటే యాక్చువల్లీ ఫిట్టింగ్ అయితే మీడియం నార్మల్ మనం ఏ సైజ్ రెగ్యులర్గా తీసుకుంటామో ఆ సైజ్ తీసుకుంటే సరిపోద్దండి. బట్ కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే కంఫర్ట్ ఉంటుంది అని అన్నప్పుడు, ఎస్పెషల్లీ క్యాజువల్ వేర్లో కొంచెం లూజ్గా ఉండేవి ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా అట్లా తీసుకుంటూ ఉంటాను. బట్ మీరు నార్మల్గా మీ సైజ్ డిఫరెన్స్ కోసమే నేను సైజ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, అందుకంటే ఏం లేదు. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది కాటన్, కంప్లీట్ ప్యూర్ కాటన్ కుర్తీ. చాలా లైట్ ఉందన్నమాట. కలర్ అయితే చాలా నచ్చింది నాకు అవుట్ఫిట్ది. అండ్ పక్కన ఇలా పాంపామ్స్ రావడం వల్ల చాలా హైలైట్ అవుతుంది అవుట్ఫిట్కి. అండ్ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, చాలా బాగుంది. కలర్ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకుని. సో నేను ముందు వేసుకుని మళ్ళీ చూపిద్దాము అంటే, బికాజ్ నాకు ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా తెలిస్తే మీకు క్లియర్గా ఇక్కడ చెప్పేయచ్చు కదా, అందుకనే ముందు వేసుకున్నాను. సో ఇది స్లీవ్స్ అయితే ఇట్లా వస్తాయి, కొంచెం లూజ్గానే ఉంది ఇది, అంటే కొంచెం కంఫర్ట్గా ఉంది. ఎస్పెషల్లీ నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఇంకా లూజ్గానే అనిపించింది. బట్ చాలా బాగుందన్నమాట. మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే పర్ఫెక్ట్ సైజ్ అయితే తీసుకోండి. అండ్ ఫిట్టింగ్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. అండ్ దానికి బాటమ్ వచ్చేసి సేమ్ బాటమ్ వస్తుంది. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయండి. ఇది ఇలా వస్తుంది అనమాట బాటమ్. కొంచెం చూసారా కింద మీకు కొంచెం ఏమంటారు పటియాలా స్టైల్లో వస్తుంది అనమాట. కొంచెం మరియు ఓవర్ గేరా ఉండదు, కానీ కొంచెం స్టైల్ అయితే పటియాలా స్టైల్ లాగా వస్తుంది. బట్ కుర్తీ లెంత్ అయితే షార్ట్ లెంత్ ఏం రాదు, నార్మల్ లెంతే వస్తుంది అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఇంకా కంఫర్ట్ అనిపిస్తుంది, కొంచెం లూజ్గా అనిపించి అట్లాగా. సో ఇప్పుడు అన్ని ప్లాజోస్ ట్రోజెసే కదా ఈ మధ్య, ఇలాంటి స్టైల్లో పెద్దగా చూడట్లేదు మనం. అండ్ దీనికి ఇలా పాకెట్స్ కూడా వచ్చేసాయి సైడ్స్లో. సో 2 సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి. సో చాలా కంఫర్ట్ ఉంటుంది, రెగ్యులర్ వేర్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కాలేజెస్కి, ఆఫీసెస్కి అలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మొత్తం మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్నా కూడా సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్, ఈ అవుట్ఫిట్ గురించి చాలా మంది అడిగారు నన్ను. నేను లాస్ట్ ఒక రీల్లోనో ఏదోనో వేసుకున్నాను, చాలా మంది అడిగారు. సో ఇదే అనమాట అది. ఇది కూడా లీబాస్ కలెక్షన్. ఇది క్వాడ్ సెట్, ఇది మీడియం తీసుకున్నాను నేను సైజ్. సో ఇదేంటంటే కొంచెం స్లీవ్స్ దగ్గర బటన్స్ టైప్ ఉంది, బటన్స్ తీసుకుంటే సరిపోతుంది. బట్ బటన్స్ ఉన్నప్పుడు నాకు కొంచెం ఇక్కడ కొంచెం టైట్ అయినట్టు అనిపించింది అనమాట. మిగతాదంతా లూజ్గానే ఉంది. సో స్లీవ్స్ దగ్గర మాత్రమే ఈ బటన్స్ ఉండడం వల్ల కొంచెం ఇక్కడ నాకు టైట్ అనిపించింది. సో ఇది తీస్తే బటన్స్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా రిమూవ్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నేను పెట్టుకునే ఉన్నాను కాబట్టి నాకు అట్లా అనిపించింది మేబీ. సో అలా ఉంటుంది అనమాట. అండ్ కుర్తీ ఇది క్వాడ్ సెట్. సో ఇట్లా వస్తుంది మొత్తం. కింద కూడా ఇలా కట్ ఏం రాదనమాట, ఏ లైన్ కుర్తీ లాగా రాదు, మొత్తం ఒకటే రకంగా వస్తుంది. అండ్ స్లీవ్స్ ఇట్లా వస్తాయి, కొంచెం ఫ్రీగా ఉందండి. అండ్ కలర్ చాలా బాగుంది. ఇది కూడా ఫ్లోరల్ ప్రింటే. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోరల్ సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కాటన్ అయితే కాదు, బట్ ఈ సీజన్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్రైట్గా కనిపిస్తాము అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. అండ్ రెగ్యులర్ వేర్లో యూజ్ చేయడానికి చాలా నీట్గా కనపడుతుంది, బ్రైట్గా కనిపిస్తాం అనమాట. అందరికీ బాగా సూట్ అవుతుంది. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇది కూడా కొంచెం ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే వచ్చింది బాటమ్. సో ఇలాగా చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. అండ్ చాలా బ్రైట్గా, కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించాలనుకున్నప్పుడు ఈ కుర్తీ సెట్ మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. దీనికి కూడా ఇలా పాకెట్స్ వచ్చాయి, 2 సైడ్స్ దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి. సో క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఉందండి, వేసుకుంటే అయితే చాలా నచ్చింది నాకు. పక్కన యాడ్ చేస్తాను. మీకు కూడా చాలా మందికి ఆల్రెడీ మీరు చూసారు ఈ వేసుకోవడం, నేను చాలా మందికి ఆల్రెడీ నచ్చింది. సో మీకు నచ్చితే కింద లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అండ్ చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇది కూడా క్వాడ్ సెట్టే. సో ఇట్లా వస్తుంది.
సో ఇది ఏంటంటే కొంచెం ఆలియా కట్ స్టైల్లోనే వచ్చింది, కానీ ఇది కొంచెం ఇక్కడ కట్ వచ్చింది అనమాట, ఇక్కడ కట్ వచ్చింది దీనికి సెంటర్లో. సో కొంచెం లెంత్ కూడా కొంచెం చిన్నగా ఉంది కుర్తీది. సో కొంచెం డిఫరెంట్ స్టైల్ అనిపించింది. దీన్ని ఎలా మెన్షన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు తెలియదు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా అనిపించింది నాకు, ఎప్పుడులా కాకుండా రెగ్యులర్గా కాకుండా. అండ్ చాలా బ్రైట్గా ఉంది. సో మంచి ఏదైనా అకేషన్స్కి వేసుకున్నా, ఐ మీన్ ఏదైనా వెకేషన్స్కి వేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బ్రైట్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. అండ్ దీనికి బాటమ్ వచ్చిందండి. బాటమ్ కూడా మనకి బాటమ్ ప్లెయిన్ వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం ప్లెయిన్ వచ్చింది కాబట్టి కొంచెం మనకి బ్యాలెన్స్ అయిపోతుంది, మరి బ్రైట్గా ఓవర్గా కాకుండా. అండ్ మనకి అక్కడ సెంటర్లో కట్ వచ్చింది కదా, దానివల్ల ఇంకా కొంచెం ఈ బాటమ్ కూడా ఎలివేట్ అయ్యి కొంచెం నార్మల్గా కనపడుతుంది. సో దాని పక్కన యాడ్ చేస్తాను వేసుకుని చూడండి. దీనికి కూడా ఇలా పాకెట్స్ వచ్చేసాయి. సో ఇవి ఆల్మోస్ట్ అన్ని క్వాడ్ షర్ట్స్ కాబట్టి అన్నిటికీ కూడా పాకెట్స్ కూడా ఇచ్చేసారనమాట. సో ఇది నెక్స్ట్ వన్. ఇవేంటంటే నాకు ఎన్నున్నా సరే ఈ స్టైల్ కానీ అండ్ ఈ ప్యాటర్న్ కానీ కాటన్ కదా, సో రెగ్యులర్గా యూజ్ చేయడానికి బాగుంటుంది అనిపిస్తుంది. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఏదో చూసాను నేను, సో ఆల్రెడీ వేసుకున్నాను, చాలా నచ్చింది నాకు. అండ్ ప్యాటర్న్ కూడా కాటన్ క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. ఆలియా కట్ స్టైల్ ఇది. అండ్ ఇట్లా వస్తుంది బ్లాక్ కాబట్టి. ఇంకొక కలర్ ఏదో చూసాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చూపిస్తాను మీకు పక్కన. అయితే నేను ఇది వేసుకుని చూపిస్తాను చూడండి. చాలా నచ్చింది నాకు, చాలా కంఫర్ట్గా కూడా అనిపించింది. అవన్నీ కూడా మీడియమే తీసుకున్నా. ఫస్ట్ ఇది ఒకటే లార్జ్ తీసుకున్నాను, ఇది కూడా లార్జ్ తీసుకున్నాను. సో ఇది కూడా లూజ్ ఉండింది అందుకే నాకు మేబీ. అంటే నేను ఏమంటే ఆలియా కట్ కొంచెం కటింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా ఇక్కడ, అందుకని నేను కొంచెం ఆలియా కట్ అనేసరికి ఒక సైజ్ ఎక్స్ట్రా ప్రిఫర్ చేస్తాను. బట్ ఇది లూజ్, ఇక్కడ నుంచి లూజ్ ఉంటుంది అనమాట. సో అలాగా. సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా ఏ సైజ్ అయితే ప్రిఫర్ చేస్తారో అదే సైజ్ తీసేసుకోండి. అంటే మీరు ఒక సైజ్ ఎక్స్ట్రా లాంటిది ఏం తీసుకోకండి, ఓకేనా. ఇది చాలా బాగుంది. బ్లాక్ అనేసరికి కొంచెం ఏదైనా బాగానే అనిపించినట్టు అనిపిస్తుంది నాకు. వేసుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది బ్లాక్ మెయిన్గా. సో నాకు ఇది స్టైల్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది, చాలా లైట్ ఉందన్నమాట. సో నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకోవాలన్నప్పుడు ఎక్కువ నేను ఎలాంటి క్లాత్సే ప్రిఫర్ చేస్తాను. సో దీనికి బాటమ్ అయితే ఇట్లా వచ్చింది, ఓకే. ట్రోజర్ వచ్చిందనమాట, నార్మల్ రెగ్యులర్ ట్రోజర్. అండ్ దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి. సో అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో మీరు కూడా ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సో అదనమాట ఈరోజు వీడియో. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను లింక్స్ అన్ని యాడ్ చేసి ఉంచుతానండి. అండ్ షార్ట్స్లో కూడా పెడతాను. సో మీకు ఒకవేళ మళ్ళీ చూడాలి, అవుట్ఫిట్ ఎలా ఉందో చూడాలనుకుంటే మీరు ఒకసారి షార్ట్స్ కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ అవుట్ఫిట్స్లో మీకేది ఫేవరెట్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.